అందరికీ శుభోదయం అండి. అందరికీ గ్రహణం చాలా బిజీగా ఉన్నారు. నేను మాత్రం వీడియో షూట్ చేసుకుంటాను కదా. ఇది బెండ పువ్వు అండి, ఓకేనా. అది ఎలా చూసారా, ఇలా ఉంది, ఇలా ఎండి చిన్న చిన్న బెండకాయలుగా ఇలా తయారయ్యి మేబీ ఇలా ఇగోటి బెండకాయలు. కానీ ఎంత అందంగా ఉంది కదండి. ఈరోజు మంచి మాట, మన మమ్మని ఇప్పుడు ఈ పువ్వులాగా అందరూ ఆస్వాదిస్తూ, కాకపోతే ఈ బెండకాయ ప్రతి ఒక్కరికి ఇష్టపడినట్టుగా ఎలాగైతే ఉంటుందో తినడానికి రుచికరంగా, మన జీవితం కూడా అలాగే మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం ఇతరులకి ఎంత అందంగా ఉన్నట్లుగే చూద్దాం. కానీ ఇదే పువ్వు కొంతమందికి నచ్చకపోవచ్చు, అదే బెండకాయ కొంతమంది నచ్చకపోవచ్చు. దానికి ఏమీ చేయలేము మనం. 100కి కనీసం మనం 60-70% మనుషులకి సాటిస్ఫై చేయగలుగుతున్నామా లేదా అని చూడాలి. ఎంత అందంగా సృష్టించాడో చూడండి. మధ్యలో కుంకుమ కలరు, మళ్ళీ పసుపు, మళ్ళీ కుంకుమ, మళ్ళీ చందనం కలరు. మనం సేడేసిన ఎంత చక్కగా వేయగలమా? అలాంటి పువ్వు నుంచి ఈ ఆకుపచ్చ బెండకాయ అంది అవుతుంది. మరి కొన్ని పువ్వులు ఇలా ఉండిపోతాయి, ఇది బెండకాయగా అవుతుందో అంది నాకైతే తెలీదు. అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఎన్నో రకాలు, ఎన్నో మనస్తత్వాలతో ఉంటారు. కానీ అంతా అది ఒక పరివారమే, ఒకటే ఇల్లు. అలాగే ఈ చెట్టు అందరినీ ఎలా ఓరుస్తుందో, మన తల్లిదండ్రులు కూడా మన అందరినీ మనం బాధ పెట్టినా, సరదా ఇచ్చినా, ఎలా ఉన్నా అలానే భరిస్తారు. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. సూర్యనారాయణమూర్తి ఇంకా రాలేదు. ఇది ఎన్ని రకాలుగా ఉన్నారా, ఇంకా రాలేదమ్మా. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. చూడండి ఎలా ఉందో మేఘాలు. ఇది ఏంటప్పా, గులాబీ ఏంటో పువ్వు లేదు ఈరోజు. వంకాయ కూర అంటే అవతారం వస్తుంది. వంకాయ కూరగాయల్లో రారాజు వంకాయ అంటారు కదా. కానీ పాట చూసారా, వంకాయ కూర అంటే అవతారం వస్తుంది అంటున్నారు, కానీ కూరగాయల్లో రారాజు. అలాగే ఎవరికైతే వంకాయ తింటే అవతారం వస్తుంది, వాళ్ళకి అవతారం వస్తుంది. ఇది రారాజు, ఇది తింటే మంచిది, ఇది మాకు ఇష్టం అన్నోళ్ళు తింటారు. అలాగే వ్యక్తిత్వాలు కూడా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నారు.